హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వండుతున్నా అంటే అరటికాయ ఎండ్రాయిలు కర్రీ ఎలా వండాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకోండి. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. హీట్ ఎక్కిందో లేదో చూడండి. హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. బాగా కలపండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలపండి. ఇంతకీ నా ఫస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేద్దాం. వీటిని బాగా కలపండి. మీకు నచ్చిన సైజులో టమాటాలని కట్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత మనం టమాటా ముక్కల్లో కొంచెం సాల్ట్ వేస్తే ఉడకడానికి బాగా హెల్ప్ చేస్తుంది. గమ్మన ఉడుకుతాయంట, అందుకే కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడు మొత్తాన్ని కలుపుదాం. బాగా వేగాలి. వేగిన తర్వాత మనం ఎండ్రాయిల్ని వేద్దాం. వీటన్నిటిని బాగా కలుపుదాం. అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలపండి. నా ఛానల్ పేరు ఏంటో తెలుసు కదా, పిఠాపురం ఫుడ్స్ వైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ఓకే, వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలపండి. మొత్తం అంతా కలిసేలాగా కలపండి. ఆ తర్వాత మనం కొంచెం కరివేపాకు వేద్దాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వీటన్నిటిని బాగా కలుపుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగు పడుతుంది, అందుకే బాగా కలుపుతూ ఉండండి అడుగట్టకుండా. ఓకేనా? అలా బాగా కలుపుదాం. అలా కలుపుతూ ఉండండి. ఒక 1 మినిట్ వరకు బాగా కలపండి. ఆ తర్వాత 1 స్పూన్ కారం వేద్దాం. మీకు ఎంత కావాలితే అంత కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. మా ఇంట్లో కారం తక్కువ తింటారు. ఇప్పుడు బాగా కలుపుదాం. మొత్తాన్ని బాగా కలపండి. సిమ్లో పెట్టి కలపండి, ముక్క ఉడుకుతుంది. ఇందుకే కర్రీ కొంచెం పేస్ట్గా, అంటే ఎక్కువ పెద్దగా ముక్కలు కాకుండా కొంచెం పేస్ట్గా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలపండి. మొత్తం అంతా కలిసేలాగా కలపండి. సిమ్లో పెట్టుకోండి. గమ్మున కావాలితే హైలో పెట్టుకోండి. మనం ఇప్పటివరకు చాలాసేపు ఉంచాం కాబట్టి ఒక 40% ముక్క ఉడికింది. ఇప్పుడు బాగా కలుపుదాం. కలిపిన తర్వాత కొంచెం హైలో, మీకు హైలో కావాలితే హైలో, సిమ్లో కావాలితే సిమ్లో పెట్టుకోండి. నాకైతే గమ్మున అవ్వాలి కాబట్టి హైలో పెట్టాను. మీరైతే సిమ్లో పెట్టుకోండి. బాగా పేస్ట్లా అవుద్ది. మూత పెట్టేసాక ఒక 5 మినిట్స్ ఆగాక చూడండి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు బాగా కలపండి. ఇంతకీ నా వంటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, ముక్క 75% ఉడికింది. అలా బాగా ఉడికించాను. అంతే, ఈజీగా అయిపోద్ది. నేను ఇందులో ఏ మసాలాలో వేయట్లేదు. చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు. ఓకే, ఒక 5 మినిట్స్ ఆగాక మూత తీసి చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, పేస్ట్గా ముద్దగా